మనమైతే ఆల్రెడీ మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్‌లో ఉన్న ఎస్ఏ క్వెషన్స్ అయితే లాస్ట్ వీడియోస్‌లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఎవరైనా లాస్ట్ వీడియోస్ గాని మీరు వాచ్ చేయకపోతే ఒకసారయితే నేను డిస్క్రిప్షన్‌లో ఆ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వాచ్ చేయండి ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్. అయితే ఈ వీడియోలో మనం డిప్లొమా లెవెల్‌లో ఈ మీన్ అండ్ ఆర్ఎంఎస్ చాప్టర్‌లో ఉన్న ఒక రేర్ క్వెషన్ అయితే డిస్కస్ చేద్దామండి. ఆ రేర్ క్వెషన్ ఏంటంటే ఫైండ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ లాగ్ ఎక్స్ బిట్వీన్ 1 అండ్ ఈ. మనం ఆల్రెడీ లాగ్ ఎక్స్ అనేది రూట్‌గా ఉన్నప్పుడైతే సాల్వ్ చేసాం ప్రీవియస్ వీడియోలో. బట్ ఇక్కడ రూట్ లేకుండా అయితే కూడా కొన్ని రేర్ కేసెస్‌లో అడుగుతుంటాడు డిప్లొమా స్టూడెంట్స్‌కి. కాబట్టి ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకే. గివెన్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇచ్చాడండి. గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్. అండ్ ఇన్ బిట్వీన్ మనకి ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమనే లిమిట్స్ ఏంటంటే లిమిట్స్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఈఎన్ 1 కామా ఈ. అంటే ఏ వాల్యూ 1 బి వాల్యూ ఈ. ఓకే. మనం ఫర్దర్గా ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా అయితే ఇక్కడ రీప్లేస్ చేద్దాం. ఆర్ఎంఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్టాండ్స్ ఫర్ రూట్. కాబట్టి రూట్ ఎం అంటే మీన్. బట్ మీన్ ఫార్ములా ఏంటి 1 బై బి మైనస్ ఏ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్. అండ్ లాస్ట్ టర్మ్ ఎస్ అంటే స్క్వేర్ కాబట్టి ఫంక్షన్ ని స్క్వేర్ చేయాలి ఇంటూ డిఎక్స్. ఓకే. దట్ ఈస్ అవర్ ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఉన్న వాల్యూస్ అయితే ఇక్కడ రీప్లేస్ చేద్దాం. దట్ ఈస్ 1 బై బి మైనస్ ఏ అంటే ఈ మైనస్ 1 1 బై ఈ మైనస్ 1 ఇంటిగ్రల్ 1 టు ఈ అండ్ ఫంక్షన్ ఈజ్ లాగ్ ఎక్స్. ఫంక్షన్ స్క్వేర్ చేయాలి కాబట్టి డిఎక్స్. మీరు ప్రీవియస్ ప్రాబ్లం వీడియోస్ ఒకవేళ చూసుంటే అక్కడ అక్కడ నేను లాగ్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు రూట్ లాగ్ ఎక్స్ అండి అది. కాబట్టి రూట్ లాగ్ ఎక్స్ ఉన్నప్పుడు రూట్‌కి ఆ లాగ్ ఎక్స్‌లో ఉన్న రూట్‌కి, స్క్వేర్‌కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ లాగ్ ఎక్స్ మాత్రం మిగులుతుంది. ఇక్కడేంటంటే లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. కాబట్టి దీనికి ఎలా మనం ఇంటిగ్రేషన్ కట్టాలో ఒకసారి మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ నేను సెపరేట్‌గా ఫంక్షన్ అయితే తీసుకుంటున్నాను. ఓకే. టేక్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. దీన్ని మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్‌తో మనం సాల్వ్ చేయాలండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అకార్డింగ్ టు అకార్డింగ్ టు ఐలేట్ రూల్ అండి. ఐలేట్ రూల్ అంటాం. అకార్డింగ్ టు ఐలేట్ రూల్. ఆల్రెడీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ సంబంధించిన వీడియో అయితే నేను మన ఛానల్‌లో ఉంది. ఒకసారి అక్కడి నుంచి అయితే మీరు ఆ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం మామూలుగా నార్మల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐలేట్ అంటే ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ఎల్ అంటే లాగరిథమ్ ఫంక్షన్, ఏ అంటే ఆల్జీబ్రిక్ ఫంక్షన్, టీ అంటే ట్రిగ్నోమెట్రీ, ఏ అంటే ఎక్స్‌పోనెన్షియల్ అండి. కానీ ఇందులో మనకి ఓన్లీ లాగ్ ఎక్స్ ఒకటే ఉంది కాబట్టి అది లాగరిథమ్ ఫంక్షన్ అంటే దాన్ని మనం ఫస్ట్ ఫంక్షన్ కింద తీసుకుంటామండి. కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు log x హోల్ స్క్వేర్. u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. అండ్ సెకండ్ ఫంక్షన్ మనం డీవీ అని డినోట్ చేస్తాం. డీవీ ఈజ్ ఈక్వల్ టు ఏం లేదు కాబట్టి ఇక్కడ 1 అని తీసుకొచ్చండి. 1 ఇంటూ డిఎక్స్ అని. కాబట్టి ఈ విధంగా ఐలేట్ రూల్ అప్లై చేసి మనం ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్ కింద ఆ ఫంక్షన్ అయితే మనం వాడిచ్చిన క్వశ్చన్ అయితే మనం తీసుకోవాలి. ఫస్ట్ ఫంక్షన్ యూ కింద డినోట్ చేయాలి. సెకండ్ ఫంక్షన్ డీవీ కింద డినోట్ చేయాలండి. ఓకే. ఎప్పుడైతే మనకి వాల్యూ వచ్చిందో దానికి మనం డెరివేటివ్ అయితే అప్లై చేయాలి. డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడ ఎక్స్ వేరియబుల్‌తో అప్లై చేయాలండి. దట్ ఈస్ డు బై డీఎక్స్. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్‌కి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఎక్స్‌ని మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ అండి. ఎక్స్ స్క్వేర్‌కి డిఫరెన్షియేషన్ ఎంత 2x కాబట్టి 2 ఇంటూ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ అండి. 2 ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ అగైన్ మనం లాగ్ ఎక్స్‌కి డెరివేటివ్ కట్టాలి కాబట్టి 1/x అయితే అవుతుందండి. ఓకేనా? అంటే ఫైనల్‌గా మనకు వాల్యూ కన్వర్ట్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు డీఎక్స్ అనేది ఇక్కడ బై అటు సైడ్ మూవ్ చేస్తే మీకు ఇంటూ అవుతుంది.
ఫైనల్‌గా మనకొచ్చిన ఆన్సరు 2 ఇంటూ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డీఎక్స్ అని. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డు. అండ్ ఇటు సైడ్ మనం వి వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. వి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇంటిగ్రల్ డివి. ఓకే. మనకు ఆల్రెడీ డివి వాల్యూ ఉంది. డివి వాల్యూ అంటే 1 డీఎక్స్ కాబట్టి ఇంటిగ్రల్ 1 డీఎక్స్. 1కి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనకి ఎక్స్ అయితే వస్తుందండి. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వి. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ డు వాల్యూ అయితే వచ్చింది. 2 log x బై ఎక్స్ ఇంటూ dx అలాగే వి వాల్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫైనల్‌గా మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అయితే అప్లై చేసి ఆ log x హోల్ స్క్వేర్‌కి ఇంటిగ్రేషన్ అయితే మనం ఫైండ్ ఔట్ చేద్దాం. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ యు డివి దట్ ఈజ్ ఈక్వల్ టు యువి మైనస్ ఇంటిగ్రల్ వి డు. దట్ ఈజ్ అవర్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా. ఇప్పుడు మనకు ఆల్రెడీ వచ్చిన వాల్యూస్ అయితే రీప్లేస్ చేద్దాం. దట్ ఈజ్ ఇంటిగ్రల్ మనం ఏ ఫంక్షన్‌కి కడుతున్నాం? లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డీఎక్స్. దట్ ఈజ్ యు వాల్యూ ఎంత ఉందండి ఇక్కడ మనకి క్వెషన్‌లో యు వాల్యూ అనేది లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. కాబట్టి యు ప్లేస్‌లో మనం లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయితే రీప్లేస్ చేద్దాం. యు ప్లేస్‌లో లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ వి అంటే వి వాల్యూ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ అగైన్ వి వాల్యూ ఎక్స్ ఇంటూ డు వాల్యూ ఎంత వచ్చిందండి? 2 log x 2 ఇంటూ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ కాబట్టి ఆ వాల్యూ రీప్లేస్ చేద్దాం. 2 ఇంటూ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. దట్ ఈస్ హియర్ ఎక్స్ గెట్స్ క్యాన్సల్. అండ్ ఫైనల్‌గా మనకు మిగిలిన వాల్యూ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 2 log x ఇంటూ డిఎక్స్ మిగిలింది. 2 కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ బయటకైతే తీసుకొద్దాం. దట్ ఈస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్ అని. ఓకే. కాబట్టి ఆల్రెడీ మనకి లాగ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఫార్ములా తెలుసు కాబట్టి రీప్లేస్ చేద్దాం. దట్ ఈస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. దట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేయండి. దట్ ఈస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2తో మల్టిప్లై చేద్దాం. మైనస్ 2x ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ మైనస్ ఎక్స్ ఈజ్ ప్లస్ 2x. ఇది మనకు ఫైనల్‌గా వచ్చిన లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చిన ఆన్సర్ అండి ఇది. ఓకే. ఇప్పుడు మనం ఫైనల్‌గా ఈ వచ్చిన వాల్యూని మనం ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూలో అయితే రీప్లేస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం దీని ప్లేస్‌లో అయితే మనకి ఇప్పటివరకు కూడా మనం ఈ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్‌కి ఇంటిగ్రేషన్ అయితే మనం కాలిక్యులేట్ చేసాం. లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్‌కి ఇంటిగ్రేషన్ కడితే దట్ ఈస్ రూట్ ఓవర్ 1 బై ఈ మైనస్ 1 మనం లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్‌కి ఇంటిగ్రేషన్ కట్టినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ 2x. ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ 2x అని. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇప్పుడు ఈ ఫంక్షన్‌లో లిమిట్స్ అనేవి 1, e అయితే అప్లై చేయాలి. 1, e అయితే మనం అప్లై చేద్దాం. దట్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1 బై ఈ మైనస్ 1. ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ వాల్యూ అయితే రీప్లేస్ చేద్దాం. అప్పర్ లిమిట్ ఈ. ఎక్కడైతే మనకి ఎక్స్ ఉందో ఎక్స్ ప్లేస్‌లో మనం ఈ అనే వాల్యూ రీప్లేస్ చేద్దాం. కాబట్టి ఈ ఇంటూ లాగ్ ఈ హోల్ స్క్వేర్ మైనస్ 2e ఇంటూ లాగ్ ఈ ప్లస్ 2e. ఇదంతా కూడా మనకి అప్పర్ లిమిట్ వాల్యూ అండి. మైనస్ లోవర్ లిమిట్ వాల్యూ అయితే రీప్లేస్ చేద్దాం. దట్ ఈస్ 1 ఇంటూ లాగ్ 1
హోల్ స్క్వేర్ మైనస్ 2 into 1 into log 1, 2 into 1 into log 1 plus 2 into 1. ఓకే. అప్పర్ లిమిట్ వాల్యూ, లోవర్ లిమిట్ వాల్యూస్ అయితే రీప్లేస్ చేసాం. దట్ ఈస్ రూట్ ఓవర్ 1/e-1 ఇంటూ ఇక్కడ లాగ్ ఈ వాల్యూ అయితే 1 అండి. కాబట్టి లాగ్ ఈ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ అగైన్ లాగ్ ఈ వాల్యూ 1 ప్లస్ 2e. ఇది మనకు అప్పర్ లిమిట్ వాల్యూ అండి. మైనస్ లోవర్ లిమిట్ వాల్యూ, లాగ్ 1 వాల్యూ అయితే 0 అండి. దట్ ఈస్ 1 ఇంటూ 0 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ log 1 వాల్యూ 0 ప్లస్ 2. ఓకే. ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. దట్ ఈస్ రూట్ ఓవర్ 1/e-1 ఇంటూ ఈ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ ఈ అంటే ఈ అండి. ఈ మైనస్ 2e ప్లస్ 2e. ఇది అప్పర్ లిమిట్ వాల్యూ విధంగా మిగిలింది. మైనస్ 0 స్క్వేర్ అంటే 0, 0 ఇంటూ 1 0, మైనస్ 2 ఇంటూ 0 ఆల్సో 0. ఇక్కడ మనకి ప్లస్ 2 ఒకటే మిగిలిందండి. ఓకే, 2. ఓకే, ఫర్దర్గా మనం సాల్వ్ చేద్దాం. దట్ ఈస్ రూట్ ఓవర్ 1/e-1 అండ్ ఈ అప్పర్ లిమిట్ వాల్యూలో మైనస్ 2e ప్లస్ 2e గెట్స్ క్యాన్సల్. హియర్ ఈ ఒకటే మిగిలిందండి. ఈ మైనస్ 2, ఈ మైనస్ 2 రెండింటిని మల్టిప్లై చేస్తే ఫైనల్లీ వీ గెట్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆన్సర్ యాజ్ రూట్ ఓవర్ e-2/e-1. ఓకే, కాబట్టి ఇలాగ ఈ ప్రాబ్లము ఎందుకు కొంచెం డిఫరెంట్ అంటే లాగ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ కట్టడం అయితే డైరెక్ట్గా మనం ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అని రిప్లై చేసాం. బట్ హియర్ మనం లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనే వాల్యూకి ఇంటిగ్రేషన్ కట్టామండి బై యూజింగ్ హైలైట్ రూల్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కాన్సెప్ట్లో ఉన్న హైలైట్ రూల్ అప్లై చేసుకొని మనం లాగ్ ఎక్స్కి ఫైనల్గా ఇంటిగ్రేషన్ అయితే మనం సాల్వ్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దాంట్లో మనం 1, ఈ వాల్యూస్ అనేవి లిమిట్స్ కాబట్టి లిమిట్స్ అప్లై చేస్తే ఫైనల్గా ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వచ్చింది? రూట్ ఓవర్ e-2/e-1 అయితే వచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని ఇంపార్టెంట్ మీన్స్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ సంబంధించి కొన్ని ఎస్ఐ క్వశ్చన్లు ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ బాలు.